రేవంత్ది బట్లర్ ఇంగ్లీష్ హిట్లర్ పాలన అంటూ హరీష్ రావు సెటైర్లు సంధించారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి హిట్లర్కు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు హరీష్ రావు. రైట్, ఇక నీళ్లు నిధుల చుట్టూ తెలంగాణ రాజకీయంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ జయరాం గారు, విశ్లేషకులు, పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. జయరాం గారు, ముందుగా మీరు చెప్పండి, నీళ్లు నిధుల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయి. పుష్కర కాలంగా కులికిరాని నీటి వాటల కయ్యం పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాల జలజగడానికి అసలు కారణం రాజకీయ నేతల బేషజాల లేక టెక్నికల్ బేసిన్ సమస్యల? ఈ పంచాయతీ తగలంటే ఏం చేయాలి జయరాం గారు? చక్రి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్కారం. ఇక్కడ మనము రాజకీయాలను వేడెక్కిచ్చేసి ఉత్తేజపరిచి ఉర్రు తొలగించే మాటలు అనేటివి అందరూ నాయకులు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీలో సత్తా ఉంది, బీఆర్ఎస్ లో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, ఇంకా చిన్న చిత్క పార్టీలకు ఉంది. నిన్నగాక మొన్న పుట్టిన మన కాక్రోచ్ పార్టీలో కూడా దమ్మున్నట్టుగా మాట్లాడతారు. కానీ మాటలు మాట్లాడితే పెద్ద ప్రయోజనాలు కూడా ఏం చేకూరవు. మాటలు అనేటివి ఇప్పటి నుంచి కాదు, మనం ఎప్పటి నుంచో వింటున్నాం. పనులు చేసేవాళ్ళు కావాలి. ఇక్కడ పనులు చాలా ప్రధానమైనవి. పని చేసేవాడికి కోఆపరేషను, పని చేసేవాడు చేస్తున్న విధానాలు అప్పుడు కలిసి రానప్పుడు మాత్రమే మాట్లాడాలి. కానీ ఇక్కడ పాలక ప్రతిపక్ష పార్టీలు ఓన్లీ టైంపాస్ వాతావరణాన్ని, రాజకీయాన్ని రక్తి కట్టించడం కోసం రాజకీయం చేస్తున్నారు తప్పితే ప్రజల కోసం ఎవ్వరూ అంత సీరియస్గా మాట్లాడుతున్నట్లేదు. ఇక్కడ నిజంగా కనుక అదే సీరియస్నెస్ కనుక ఉన్నట్టుంటే చంద్రబాబు నాయుడుకి కొట్లాడడానికి నిజంగా కనుక భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చినట్టుంటే రాదు, వచ్చే ఛాయిస్ లేదు. ఎందుకంటే అది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లోపల కూటమి ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి రాదు. కానీ మళ్ళీ ఇక్కడ చంద్రబాబు గురించి ఇక్కడ మాట్లాడము, నీళ్ళ గురించి మాట్లాడడం అనేది వెరీ బిగ్ జోక్. బీఆర్ఎస్ విషయానికి వస్తే, బీఆర్ఎస్ ఒకవేళ కనుక రేవంత్ రెడ్డికి అదే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి, స్ట్రాంగ్గా చెయ్యాలి అనుకుంటే సో వీళ్ళ కేసులు భయపెట్టిస్తుంది కాబట్టి పెద్దగా ఏం ఉండదు. జస్ట్ అట్లా ఏదో మంత్రాలు తలుతున్నట్టుగా ఉంటుంది, అది అంత మాత్రం. ఇక కాంగ్రెస్ నాయకుడు ఉన్న హరీష్ రావు ఇట్లా మాట్లాడితే, క్షమించాలి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇటు బీజేపీని గర్జించి అడగలేరు, బీఆర్ఎస్ని ఇరుకునబెట్టే విధానం కాదు. ఇక్కడ ఓన్లీ రాజకీయాలే. అంటే ఈ మూడు పార్టీలు చేస్తున్న రాజకీయాలు అనేటివి ప్రజల కోసం కాదు, వాళ్ళని వాళ్ళు బతికించుకోవడం కోసం ఆ పార్టీలను బతికించే ప్రోగ్రాంలో భాగమే తప్ప నిజంగా ప్రజల కోసం అయితే ఇప్పుడు వాటర్ అంశాలు ఉన్నది, ఈ రిపేర్ చెయ్యాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చెయ్యాలి. రిపేర్ చేయడానికి గల కారణాలేంది, చేయకపోవడానికి గల కారణాలేంది అని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రిపేర్ చేయించమని కోర్టు ఆర్డర్ చేసేసింది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తుంటే ఇప్పుడు మనకు రానున్న రోజులలో నీళ్లను మనం కంట్రోల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి కొంత ఉంటుంది. మరి ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, చేపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల ఉంది. ప్రతిపక్షాలు దీని యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని ఎందుకు రోడ్ల మీదకి రావటం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, పేద ప్రజలకు, రెక్కాడితే డొక్కాడనే ప్రజలకు ఈరోజు విద్య అనేది చాలా అపురూపం అయిపోయింది. అది ఏమైపోయింది, కార్పొరేట్ చేతుల్లో పడి ఒక కబంధ హస్తాల్లో నలిగిపోతుంటే ఇక్కడ పేద ప్రజలు వచ్చేసి ఆ ఫీజులు కట్టలేక సో ఆ చదువులకు దూరం అన్న అవ్వాలి, లేదంటే వీధి బదిలోనే చదువుకోవాలి. సరే, వీధి బదిలో ఉన్న నాణ్యతమైన విద్య ఉందంటే అది లేదు. అంటే ఇక్కడ దాని గురించి మాట్లాడు, నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వైద్యం గురించి తాగుబోతులను తయారు చేసి తాగుబోతులను చచ్చిపోయినా పట్టించుకోలేని 3, ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. నిజంగా కనుక వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే రేవంత్ రెడ్డిని 24 గంటలు కనుక మీరు రోడ్డు మీద ఉంటే రేవంత్ రెడ్డి నిజంగా ఎవరెస్ట్ మీద ఉన్న రేవంత్ రెడ్డి నేలకు దిగుతాడు. ఎందుకు మీరు ఆ పని చేయటం లేదు? మీరు దిగ్బంధం చేయండి ఈ 3 అంశాల మీద. రేవంత్ రెడ్డి దిగొస్తాడో రాడో చూద్దాం. రేవంత్ రెడ్డి నిజంగా ఎంత దమ్మున్న నాయకుడో తెలిసిపోతుంది. ఊరికే కిషన్ అన్న ఒక మాట చెప్పండి. కిషన్ అన్నను నాకు ఇష్టమైన నాయకులలో కిషన్ అన్న చాలా
ఆప్తుడు, సేమ్ టైం వచ్చేసి మంచి వ్యక్తి. పర్సనల్గా అందరికీ ఇష్టమైన, నాకు ఇంకా కాస్త ఎక్కువ ఇష్టం. కిషన్ అన్న బూతులు మాట్లాడు అన్న డౌట్ ఏం లేదు. ఏది మాట్లాడినా కూడా చాలా కూల్గా మాట్లాడుతుంటాడు. బూతుల సంస్కారం కిషన్ అన్నకు లేదు. ఎందుకంటే ఆయన ఒక యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడిగా వచ్చి ఏబీపీ నుంచి పనిచేసి తను స్పష్టంగా తను చెప్పినట్టుగా పార్టీలు మారే అవకాశాల కోసం పార్టీలు మారే ఛాన్స్ అయితే లేదు, జరగలేదు కూడా ఇంతవరకు. ఆయన నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఈ రోజు వరకు కూడా ఉన్నాడు. ఇక డౌటే లేదు. కిషన్ అన్న చాలా ఏది కూల్గా ఇలా మాట్లాడితే కుదరదన్న. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నది. రేవంత్ రెడ్డి లాగా నువ్వు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ ఖండించాల్సిన అవసరం అయితే రేవంత్ ఒక చెప్తాను, రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలంటే అన్న ఆ ఈడీని సిబిఐని పంపించు, ఏం అక్కర్లేదు. ఎందుకంటే భూదోపిడి, భూదంద, ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా అవినీతి, విచ్చలవిడి దోపిడి, లంచం ఇయ్యండి పని చేయడం లేదనే విషయం వాళ్ళ మంత్రులే రోడ్లెక్కి చెప్తున్నారు. ఎక్కడ చూసినా విచ్చలవిడి దోపిడి ఉన్నది. నా ఫైనాన్స్ మినిస్టర్ తీసుకో, నా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకో, నా హోమ్ మినిస్టర్ తీసుకో, ఈ మూడు మన ముఖ్యమంత్రి అనుకో. కానీ జయరాం గారు ఇంత ముందు కూడా మనం ప్రసంగాల్లో చూసాం, ఈ 2 సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెడదాం, ప్రతిపక్షాలు నాతోటి కలిసి పనిచేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా అని భేదం లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిగా నన్ను ఎన్నుకున్నారు, మీరు నా దగ్గరికి రండి, మీ నియోజకవర్గాన్ని మీరు బాగు చేసుకోండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని అంటున్నారు. ఒకటే చక్రి. సో ఇక్కడ ఇక హెల్త్ మినిస్టర్ గురించి అయితే మనం చెప్పాల్సిన పని లేదు. అదొక వ్యాపారం కౌంటరు. మిగతా వాళ్ళంతా 2 చేతులు అయితే మనోడు 6 చేతుల నుంచి మొదలు పెట్టిండు అనేది ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు గగ్గొల్లు పెట్టి మొత్తుకుంటున్నారు. నాకైతే తెలియదు, వాళ్ళే బహిరంగంగానే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ మినిస్ట్రీ చూసినా కంపే. ఇక మన రెవెన్యూ మినిస్టర్ చెప్పాల్సిన పని లేదు. ఇతర ఏ మినిస్ట్రీ లోపల గర్వకారణం ఏమున్నది? దోపిడి తప్ప. అంటే కిషన్ అన్న చేయాల్సి ఒకటే మాట తమ్ముడు, కిషన్ అన్న చేయాల్సింది ఏంటంటే ఆ ఈడీని ప్లస్ సిబిఐని దింపితే ఎందుకు మాటినాడు రేవంత్, ఎందుకు పని చెప్పాడు అంటే ఈరోజు నెక్స్ట్ హరీష్ రావు నీ కనుక భయం లేకపోతే, నీ కనుక రేవంత్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ లేకపోతే నువ్వు రోడ్డు మీదకి రా, నీతో పాటు మేము ఉంటాం, నీతో పాటు తెలంగాణ ప్రజలు ఉంటారు. ఇవి ప్రజలకు కావాల్సిన వాటి కోసం కొట్లాడదామంటే చెప్పు, ప్రజలు నీ వెంట ఉంటున్నారనే దాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఒక నిరుపేద కుటుంబం నుంచి అత్యున్నతమైన చదువుకున్న వ్యక్తిగా, నేను ప్రజల మనిషిగా, ప్రజల కోసం మాట్లాడే వ్యక్తిగా. సో ఈరోజు నువ్వు ఎందుకు చెయ్యవు అంటే ఇక్కడ ఇవేమి జరగవు. ఇప్పుడు మనం అనుకునేది ఏది జరగదు. ఈ బూతులు ఇవన్నీ ఈ హీటెక్కించే ప్రసంగాలు దేనికోసం అంటే రాజకీయంగా వాళ్ళు బతుకుండడం కోసం, లైవ్ లో ఉండడం కోసం ఆడుతున్న ఒక డ్రామా తప్ప దీనివల్ల దమ్మిడి ఆదాయం ప్రజలకు లేదు.